ఏపీ ఎన్జీఓ భవన్లో అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రభుత్వం చెప్పాం, మరి ప్రభుత్వం కూడా ఏదైనా మీరు మరి ఐఆర్ విషయంలో చెప్పగలిగితే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చెప్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి ఏ రకమైన ప్రపోజల్ లేకుండా మేము దాన్ని నిర్ణయించే అవకాశం లేదు. మేము గతంలో ఏదైతే పిఆర్సీ కమిషనర్కి ఇచ్చామో దాన్నే మేము మరి చెప్పగలుగుతాం తప్ప వేరే రకమైన నిర్ణయాలు మేము తీసుకోమని చెప్పినప్పుడు ఆయన మరి ఈ విషయాలు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకువెళ్లి అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయిలో వేరే సమావేశం ఏర్పడతామని చెప్పడం జరిగింది. దీంతో పాటు మేము మా ఐఆర్ విషయంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల యొక్క రెగ్యులేషన్ కూడా స్పష్టంగా వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. మేము సర్వీస్లో ఉన్న వాళ్ళం మా పాకెట్ గురించి మేము చూసుకోవడమే కాదు, మాతో పనిచేసే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ సమస్యల మీద కూడా ప్రభుత్వం స్పందించాలి. మేము అవసరమైతే మా జీత బత్యాల్లో కానీ మాకు వచ్చే ఈ ప్రివిలేజ్లో కానీ కొద్దిగా గొప్ప త్యాగం చేయడం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల రెగ్యులేషన్ మీద కొంత దృష్టి పెట్టి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మేమేదో ప్రభుత్వానికి తెలియచేయాలనే విషయం కాదు. అడ్మినిస్ట్రేషన్లో ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పడుతున్న బాధలో దానివల్ల అడ్మినిస్ట్రేషన్ కూడా ఇబ్బంది పడుతున్న విషయాలు ప్రభుత్వం కూడా గమనించింది. కాబట్టి వెంటనే మా ఐఆర్ పిఆర్సీ విషయంతో పాటు కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయం కూడా పరిశీలించాల్సిందిగా మేము ప్రధాన కార్యదర్శి చెప్పాం. ఆయన మరి దీని మీద అవసరమైతే శాఖాపరంగా కానీ సంఘపరంగా కానీ మీరు మరి మాకు కొన్ని సజెషన్స్ ఇవ్వాలి, దానికి త్వరలో మేము ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటాం, ఆ నిర్ణయంలో మీరు భాగస్వాములు కావాలని చెప్పినప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పాం ప్రభుత్వానికి. గతంలో కూడా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో సంఘాలు ఎన్నో సలహాలు ఇచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం మీ హయాంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చేయండి, ఉద్యోగులు లేని చోట ఉద్యోగులను అడ్జస్ట్ చేస్తూ కావాల్సిన కొత్త ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మాత్రమే అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియెంట్గా ఉంటుంది తప్ప కొన్ని విషయాల్లో ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు పాటిస్తున్న నిర్ణయాలు మరి ఉద్యోగులకి వ్యవస్థ కూడా ఇబ్బంది కలుగుతున్నాయి. దాన్ని వెంటనే మీరు మరి పరిశీలించాలని చెప్పి ప్రధాన కార్యదర్శి గారు చెప్పాం. మరి ఆయన కూడా మరి మా సూచనలు గమనిస్తాను, ఈ విషయాలన్నీ కూడా మేము త్వరలో నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది. అయితే మరి ఉద్యోగస్తుల సమస్యలతో పాటు మేము మరి ఈ రోజున రాష్ట్ర విభజనకి కేంద్రం ఒక అడుగు కేంద్రం పరిధిలో ఉన్న బాధ్యతను పూర్తి చేసుకుంది. కేబినెట్ నిర్ణయం అనేది జరిగింది. మరి ఈరోజు దాని ప్రెసిడెంట్ ఆమోదం తర్వాత అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అసెంబ్లీలో ఖచ్చితంగా మరి రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయ విభేదాలు పక్కన పెట్టి రాష్ట్ర సమైక్యతకు అభిప్రాయం చెప్పాలని చెప్పి గతంలో అడిగాం. ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా అవసరమైతే మరి ఒక వేదిక మీద తీసుకొచ్చి త్వరలో మరి వాళ్ళని ఈ దిశగా ఆలోచింప చేయాలి. ఎక్కడా కూడా మరి వేరే అభిప్రాయాలు చెప్పకుండా వాళ్ళని ఒక రిక్వెస్ట్ కూడా చేయాలని చెప్పి మేము అనుకున్నాం. ఇప్పటిదాకా కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం అలాగే లోక్ సత్తా పార్టీలు కావడం జరిగింది. మరి రేపు ఎల్లుండి కానీ ఎంఐఎం అలాగే వైకాపాను కలిసి మరి రేపు అసెంబ్లీలో జరగబోయే ఈ విభజన బిల్లు మీద వాళ్ళు విభజనకు వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పాలని చెప్పి మేము కోరబోతున్నాం. అయితే రాష్ట్రపతి నుంచి బిల్లు ఎప్పుడు వస్తుంది ఏమిటనే విషయాలు మరి ఇప్పటికీ అది తెలియనప్పటికీ కూడా రేపు 9వ తారీఖున రాష్ట్ర పరిరక్షణ వేదిక పేరుతో పెట్టిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలు ఎలా ఉండాలనేది ఒక నిర్ణయం తీసుకుంటాం. అలాగే అసెంబ్లీలో బిల్లు వచ్చినప్పుడు వెంటనే అసెంబ్లీ ముట్టడి చేయాలనేది గతంలో అన్ని సంఘాలు అభిప్రాయపడ్డాయి. దాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేయడానికి మనం ఏ కార్యాచరణ చేయాలని దాని మీద 9వ తారీఖు నిర్ణయం తీసుకుని మరి అవసరమైతే ఆందోళన ఉధృతం చేసే భాగంగా ఆందోళన ఏ రకంగా చేయాలని దాని మీద కూడా 9వ తారీఖు మేము నిర్ణయం తీసుకుని మరి 9న అవసరమైతే 9 డిసెంబర్ 9 అనేది గతంలో ఈ ఆంధ్ర రాష్ట్ర విభజనకి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీనిని తెలుగు జాతి విద్రోహ దినంగా పాటిస్తూ జిల్లాలన్నింటిలో కూడా నిరసన ప్రదర్శన చేయమని అలాగే ఊరేగింపులు చేయమని కూడా
ఇప్పటికే మేము జిల్లాల్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు చేపడతారు. అదొక్కటే కాకుండా ఇప్పటి వరకు రాజీనామా చేయాలని కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ వాళ్ళవి, అలాగే కాంగ్రెస్లో ఉన్న అధిష్టానం వాళ్ళ ఫోటోలన్నీ కూడా మరి బహిరంగంగా దగ్ధం చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం జరిగింది. దాన్ని కూడా 9 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరిగే అన్ని రోజులు హైదరాబాద్తో సహా జిల్లాల్లో అనేక చోట్ల ఈ కార్యక్రమం చేపట్టబడతారు. ఇప్పటికైనా సరే రాజకీయ వ్యవస్థ కళ్ళు తెరవాలి. ప్రజలు ఈ విభజన నిర్ణయంలో మానసికంగా ఎంత బాధపడుతున్న విషయం మరి ఇప్పటికైనా రాజకీయ వ్యవస్థ గ్రహిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. కేవలం పార్టీ పేరుతో కానీ వ్యక్తులు కానీ ఈ నిర్ణయాలని పక్కన పెట్టి రాష్ట్ర సమైక్యత కోసం మాత్రమే మేము ఆందోళన చేస్తామనే విషయాన్ని మరి రాజకీయ పార్టీలన్నీ కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. మేము రేపు 9 నుంచి చేయబోయే కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు కావాలని చెప్పి గతంలో ఇప్పుడు కలిసిన రాజకీయ పార్టీలను అడిగాం. వాళ్ళందరూ కూడా మరి దాన్ని అంగీకరించడం జరిగింది. అయితే నిన్న జరిగిన బంద్లో ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా సహకరించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మరొక్కసారి రాజకీయ పార్టీలన్నీ కూడా మేము కోరేది ఏంటంటే, మీరు రాజకీయ ఐకాస అనేది ఇంతవరకు నిర్మించుకోలేని పరిస్థితిలో ఉందన్న మేము మరి బాధ్యత తీసుకుని ముందుకెళ్తున్న పక్షంలో మాకు మీరు సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి బాధ్యత మీకుంది. దయచేసి కేంద్రం మీద తీసుకొచ్చే ఒత్తిడిలో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా మీ విభేదాలు పక్కన పెట్టి మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా మేము రాజకీయ పార్టీలు కోరుతున్నాం. మరి మిగతా 2 పార్టీలను కూడా కలిసిన తర్వాత వెంటనే హైదరాబాద్లో మరి వాళ్ళందరూ రాగలిగితే అఖిల పక్షాన్ని ఏర్పరిచి అసెంబ్లీ సమావేశాలకు ముందే మరి రాజకీయ పరిష్కారం అందరం కలిపి ఈ సమైక్యత కోసం పోరాడే దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మేము కోరబోతున్నాం.